ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అందులోనూ ఈ ఏడాదిలో 4 గ్రహాల మార్పు అయితే జరుగుతుంది అని అంటున్నారు. అటు గురుగ్రహం కానివ్వండి, శనిగ్రహం కానీ, అలాగే వీటితో పాటు రాహుకేతువులు కూడా మార్పు జరగబోతోంది. సో వీటి మార్పు ఈ 12 రాశుల వారికి, ఈ రాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలిపేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురుగారు, కన్యా రాశి వారికి ఈ 2025 సంవత్సరంలో గ్రహ గమనం ఏ విధంగా ఉండబోతుందంటారు? అలాగే కన్యా రాశి స్థితిగతి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు అంటారు? గురువుగారు తెలియజేస్తారా? కన్యా రాశి వారికి ఈ యొక్క సంవత్సరము ఏ విధంగా ఉండబోతుంది అనగా 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునేందుకు గ్రహగతులు తెలుసుకుందాం. 15 మే వరకు కేతు కన్యలో, రాహువు మీనంలో, 16 మే నుంచి కేతు సింహంలో, రాహువు ఈ యొక్క కుంభరాశిలో సంచార ప్రభావం. కుంభరాశిలో 16 ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచార ప్రభావం జరుగుతుంది. ఇక గురుగ్రహము మే 9 వరకు వృషభంలో, మే 9 నుంచి సెప్టెంబర్ 25 వరకు మిథునంలో, మళ్ళీ 28వ తారీఖు నుంచి నవంబర్ వరకు కర్కాటకంలో, ఇక నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 వరకు మళ్ళీ కర్కాటకంలోనే వక్రీకరించి స్థితి పొంది ఉండడం. మిగతా గ్రహాల యొక్క సంచారము వాటి యొక్క గమనాన్ని బట్టి ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క కన్యా రాశి వారికి? ప్రథమార్థము చాలా అద్భుతంగా ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహము లేదు. ఈ సంబంధించినటువంటి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గురువు ప్రధానంగా 9వ స్థానంలో సంచారం మరియు 10వ స్థానంలో సంచార ప్రభావము వెరసి యోగదాయకమైనటువంటి జీవితం సెప్టెంబర్ 28వ తారీఖు వరకు తిరుగులేని జాతకం గురుగ్రహ ప్రభావం వల్ల కన్యా రాశి వారు పొందబోతున్నారు. ఇక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 28 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా ఆఖరి 3 నెలలు కొద్దిగా గురుగ్రహం అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే రాశిలోనే కేతువు సంచారం 15 మే వరకు ఉంటుంది. కేతువు, రాహు సప్తమంలో. వీటి వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎలా ఉంటాయి? దంపతుల మధ్య కొంత విభేదములు కానీ, పొరపచ్చాలు రావడం కానీ ఉంటాయి. అంత మాత్రాన ఏమీ ఇబ్బంది కాదండి. చిన్నపాటి మాట పెరగడం అనేటువంటిది, పట్టింపుతనం అనేటువంటిది 15 మే వరకు ఉంటుంది. ఇక కేతువు సింహరాశిలోకి, రాహువు కుంభరాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తారో అప్పుడు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా అప్పటి వరకు లేనటువంటి ఆరోగ్య సమస్యలు మెల్లమెల్లగా బయటపడతాయి. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక శని భగవానుడు 16 ఏప్రిల్ వరకు కూడాను అద్భుతమైనటువంటి రాజయోగాన్ని కలగచేస్తూ 16 ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచార ప్రభావం చేత కొంత భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఇవి ఎల్లకాలము ఉండవండి. మళ్ళీ శని భగవానుల వారు మళ్ళీ కుంభరాశిలోకి వక్రీకరించి స్థితి పొంది ఉండడం అనేటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి వాటి వివరాలు మనం కూలంకషంగా మనం తెలియజేసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురు అనుగ్రహ ప్రభావం అనేటువంటిది సంపూర్ణంగా ఉంటుంది ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశి వారికి. 9 మే వరకు 9వ స్థానం, మళ్ళీ 9 మే నుంచి సెప్టెంబర్ 28 వరకు 10వ స్థానంలో సంచార ప్రభావం వెరసి ఈ యొక్క సెప్టెంబర్ 28 వరకు కూడా గురువు సంపూర్ణంగా అనుకూలంగా ఉంటాడు. మరి ఏ వృత్తుల్లో ఏ వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది అంటే ఎడ్యుకేషనల్ బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వారు, జ్యువెలరీ బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వారు, ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్కి సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వారు, రెస్టారెంట్స్, హోటల్స్, జనరల్ స్టోర్స్, అలాగే ఈ సూపర్ మార్కెట్లు నడిపేటువంటి వాళ్ళు, పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, అలాగే తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగదాయకం, ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అవసరానికి మించినటువంటి ఖర్చులు ఉన్నా ఆ ఖర్చులకి మించి ఆదాయం లభిస్తుంది. రాని బాకీలు ఈ యొక్క కన్యా రాశి వారికి సెప్టెంబర్ 28 తారీఖు వరకు కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి రాని బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడి ఉంటుంది. ఇటు శని గారు, గురువు గారు ఇద్దరు కూడా యోగించాలి అనుకున్నప్పుడు 16 ఏప్రిల్ లోపల, అనగా జనవరి 1 నుంచి 16 ఏప్రిల్ లోపల మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేయాలనే సంకల్పంతో ముందడుగు వేసి ప్రయత్నం చేయండి. పనులన్నీ కూడా వాటంతట అవే చక్కగా ముందుకు సాగుతాయని చెప్పవచ్చు. ఇక ఈ 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9 వరకు మీనరాశిలోకి సంచారం చేస్తుంటాడు. కానీ జూలై 8న
మీనంలోనే వక్రీకరించి ఉన్నాడు. కాబట్టి ఏప్రిల్ 16 నుంచి జూలై 8 వరకు మాత్రము మీకు ధనపరమైనటువంటి సమస్యలు శనివారి వల్ల కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పడండి. గురువు శాంతం అనుకూలిస్తున్నాడు, పనులలో అనుకూలతనిస్తున్నాడు, కానీ ధనపరంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు శని గారు ఏప్రిల్ 16 నుంచి జూలై 8 వరకు ఉంటుంది. మళ్ళీ జూలై 8 నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు కూడా ఇక్కడ ప్రధానంగా అద్భుతమైనటువంటి స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ ఏప్రిల్ 16 నుంచి జూలై 7 వరకు ఉండేటువంటి సమయం మాత్రమే గడ్డు కాలమైనటువంటి సమయం. ఇక ఈ సంబంధించినటువంటి ఆయిల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అనగా నూనె పదార్థాలు, ఎడిబుల్ ఆయిల్స్, అలాగే పెట్రోల్ బంకులు, ఇటువంటివన్నీ నడిపేటువంటి వాళ్ళకి, అనగా ఐరన్ బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళకి అందరికీ కూడాను ఈ సంబంధించినటువంటి ఏప్రిల్ 16 వరకు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి చక్కగా కొంతమేర ఎక్కువగా కష్టపడితే పదవి లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. నామినేటెడ్ పదవిలోనైనా కానీ ఉండగలుగుతారు. ఉద్యోగస్తులకి ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అద్భుతమైన సమయం. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వాటికి సంబంధించినటువంటి సూచనప్రాయమైనటువంటి ఆదేశాలు ఫిబ్రవరి 12 నుంచి మార్చి 12 వరకు ఏర్పడబోతున్నాయి. ఇక జూన్ 14వ తారీఖు నుంచి ఆగస్టు 16వ తారీఖు మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో పనిచేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు ఏర్పడబోతున్నాయి. అలాగే కోరుకున్నటువంటి చోటికి బదిలీలు ఈ జూన్ 14వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు మధ్య కాలంలో ఏర్పడబోతున్నాయి. అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి అధికారుల యొక్క అండదండలు కలిగి మీకు ప్రమోషన్స్ పొందేటువంటి స్థాయి ఉంటుంది. ఇక ఏదైనా కానీ నవంబర్ 16వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు మధ్య కాలంలో ఉద్యోగంలో మార్పుని కోరుకుంటారు. కాబట్టి ఉద్యోగ మార్పుకి ఇది సరైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే అక్టోబర్ 25వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు మధ్య కాలంలో పరిచయస్తుల ప్రభావము, మీరు చేసేటువంటి పనులలో అందరూ యొక్క సహాయ సహకారాలు కలగడం, అద్భుతమైనటువంటి ప్రగతిని మీరు పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క సమయం, అనగా నవంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి రైతులకి, రియల్ ఎస్టేట్ రైతులకి 2 రకాల పంటలు అధిక లాభదాయకంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఏప్రిల్ 16వ తారీఖు వరకు కొత్త ప్రాజెక్టులు చేయడం అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. అయితే కొంత గడ్డు కాలం అనేటువంటిది ఏప్రిల్ 16 నుంచి జూలై 8వ తారీఖు వరకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే లాయర్ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ఆ ఏప్రిల్ 16 నుంచి జూలై 8 మధ్య కాలంలో ఆస్తి సంబంధమైనటువంటి తగాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏప్రిల్ 16 లోపల పరిష్కారం అయ్యే విధంగా ఆలోచన చేసుకోండి. లేకపోతే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య కాలంలో ఆస్తి సంబంధమైనటువంటి సివిల్ సంబంధించినటువంటి సమస్యలు, న్యాయవాద సమస్యలు పరిష్కరించుకుంటారు ఆ సమయంలో. లేకపోతే ఏప్రిల్ 16 లోపలనే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ఏప్రిల్ 16 నుంచి జూలై 8వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలమైన కాలము కాదు. ఈ మధ్య కాలములో ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కొంటారు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు ఉన్నటువంటి ఈ మధ్య కాలం కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేటువంటి కాలముగా చెప్పవచ్చు. ఈ కాలం వల్ల ఏమవుతుంది? అకారణమైనటువంటి విరోధాలు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? ఏప్రిల్ 16 వరకు చక్కగా జాతకం బాగుందన్నాను. మరి ఏంటంటే జనవరి 21 నుంచి ఏప్రిల్ 1 వరకు అనుకూలంగా లేదు అని అంటున్నారు, విరోధాలు పెరుగుతాయి అంటున్నారు. ఇది ఎలా సాధ్యం అని అంటారా? మనిషికి ఎవరికైనా కానీ విజయం అంటూ ఒకసారి రుచి చూసిన తర్వాత కొద్దిగా అహంకారం వస్తుంది, నేను గొప్ప అనే తత్వం వస్తుంది. ఇక్కడే మనిషి విజ్ఞతతో అలవాటు చేసుకోవాలి. ఇక్కడే, అనగా ఈ ఏప్రిల్ 16 వరకు అనుకూలంగా ఉన్నటువంటి సమయ ప్రభావము చేత ఎవరైనా కానీ ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు పొగరుతనాన్ని గనక అలవాటు పెట్టుకుంటే అక్కడే ఈ కుజుడు నేనున్నాను నీ పొగరు తగ్గించడానికి అంటూ వస్తాడు. జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు మధ్య కాలంలో లౌక్యంతో వ్యవహరించండి. ప్రజలతో కానీ, కింది స్థాయి ఉద్యోగస్తులతో కానీ, సాటి వాళ్లతో కానీ మీరు మితిమీరి మాట్లాడకూడదు, వాళ్ళని అవమానపరచకూడదు. తద్వారా ఈ కుజుడు మీకు ఇబ్బంది పెట్టేటువంటి సమయం జనవరి 21 నుంచి
ఏప్రిల్ 1వ తారీఖు వరకు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి కళారంగంలో పనిచేసేటువంటి వాళ్ళు, 24 ఫ్రేమ్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారు, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఏప్రిల్ 16 వరకు అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలము. కొత్త కొత్త ప్రాజెక్టులు, ధనాదాయం వచ్చేటువంటి ప్రాజెక్టులో, మీ పేరు ప్రఖ్యాతులు పెరిగేటువంటి వాటిలో మీకు సైన్ ఆఫ్ అవుతారు. కానీ ఏప్రిల్ 16 నుంచి జూలై 8వ తారీఖు మధ్యకాలం సరైన సమయం కాదు కాబట్టి నూతన ప్రాజెక్టులకి సమయము తీసుకోండి. ఆ సమయంలో మీరు ఎటువంటి కొత్త ప్రాజెక్టులని యాక్సెప్ట్ చేయకండి. ఎందుకనంటే ఆ సమయం గడ్డు కాలము. అన్ని విధాలుగా గురువు అనుకూలంగా ఉన్న శనివారం అనుకూలంగా ఉండాలి కదా, ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. అనగా కోరుకున్న చోట యూనివర్సిటీలో ప్రవేశం కలుగుతుంది. విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. అలాగే స్పెక్యులేషన్స్ రంగంలో ఉన్నటువంటి వారనగా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయం చక్కగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ విద్యార్థులకి ఉన్నత శ్రేణి ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఈ కన్యా రాశి వారు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, సంతానవంతులు అవుతారు, అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. దైవం అనుకూలం సంపూర్ణంగా ఉంది అని చెప్పవచ్చు. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కూడా యోగదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇంట్లో మాట విలువ పెరుగుతుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కుటుంబ సభ్యులు అందరూ కూడా హర్షిస్తారు. అలాగే మీకు ప్రధానంగా గృహోపకరణాలు కొనుగోలు చేయడం కానీ, లేదా గృహ మార్పులు కానీ, వాహన కొనుగోలు, గృహ కొనుగోలు సంబంధించినటువంటి మీ పేరు మీద స్థిర చరాస్తుల్ని కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు నిలుపుకోగలుగుతారు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే వివాహాలు కూడా అనుకున్నటువంటి సమయానికి 2025వ సంవత్సరంలో కన్యా రాశిలో వాళ్ళకి వివాహం జరిగి తీరుతుంది. ఇందులో సందేహం లేదు. ఇక ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి రాహుకేతుల యొక్క ప్రభావమే అధికంగా గోచరమవుతుంది. కావున ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ, లేకపోతే మెడ నరాలు సంబంధించి, అలాగే ఈ సంబంధించినటువంటి వెన్నుముకకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎరైజ్ అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. జాగ్రత్తలు పాటించండి. ఇక విపరీతమైనటువంటి తలనొప్పి అనగా మైగ్రేన్ అనేటువంటిది ఏర్పడే అవకాశాలు కూడా అనారోగ్యపరంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడేటువంటి అవకాశం గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ కన్యా రాశిలో ప్రధానంగా ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు వెరసి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారి యొక్క నక్షత్రాలు, ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు కన్యా రాశికి గురవుతారు. ఇక మీకు వివాహం అయితే గనక మీ భార్య లేదా భర్త మరియు మీ సంతానం యొక్క జాతక ప్రభావము, మరియు వివాహం కాకపోతే తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళ యొక్క జాతక ప్రభావం కూడా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క 2025వ సంవత్సరంలో మీ యొక్క రెజల్యూషన్స్ అంటే మీ సంకల్పాలన్నీ కూడాను జరగాలి, ఆరోగ్యం బాగుండాలి, మంచిగా స్థిరపడాలనేటువంటి సదుద్దేశంతో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలు మరియు గోచార రీత్యా శని భగవాన్ల వారు 12 రాశులకి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి శనిదోష నివారణ పూజల్లో భాగంగా సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. తదనంతరం వీడియోలు కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఈ జనవరి 13వ తారీఖు రోజున శ్రీకాళహస్తిలో కానీ, శ్రీశైలంలో కానీ ఈ యొక్క బృహత్తర సంవత్సరం పాటు నిరవధికంగా మీ గోత్రనామాదులతో జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాము. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు, భర్త వైపు 6 తరాలు, భార్య వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ రోగాలతో బాధపడుతున్నా, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ పితృదోషాలు లేదా పితృశాపాలు అంటారు. కాబట్టి ప్రతి నెల కూడా మన పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సంవత్సరం పాటు జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క నెలలో చేయించడం జరుగుతుంది. వాటి వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. గురువుగారు,
కన్యా రాశి వారు ఏ విధమైనటువంటి రెమెడీస్ని పాటిస్తే గనక వారి జీవితంలో ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది అంటారు ఈ ఏడాది? ఒక్కసారి తెలియజేస్తారా? ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు దత్త అష్టకము, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించాలి. ఇక వీలు కుదిరినప్పుడల్లా దుర్గా దేవాలయాన్ని సందర్శనం చేయడం చాలా ఉత్తమం. సంబంధించినటువంటి పరిహారాలు పాటించిన మీ యొక్క జీవితంలో గడ్డుకాలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అంటే అది మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి నడిచేటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు స్వీకరిస్తే మరింత జీవితం బాగుంటుందని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.